ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా మహాగణపతిని ఖైరతాబాద్ మహాగణపతిని వద్ద భక్తుల కోలాహలం అధికంగా కనిపిస్తోంది. మరి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడిని ఈసారి తరలిస్తుండటంతో శోభాయాత్ర ఏ విధంగా జరగబోతోంది అనే విషయాలు తెలియజేసేందుకు మా రిపోర్టర్ సంధ్య సిద్ధంగా ఉన్నారు. సంధ్య, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఈసారి ఎప్పుడు అన్ని విగ్రహాలు కదిలిన తర్వాత గణేష్ని ఖైరతాబాద్ గణేష్ని విగ్రహం కదులుతుంది, కానీ ఈసారి మొదటగా మనకి ఈ మహానిమజ్జనం ప్రక్రియలో శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ వినాయకుని ముందుగా కదిలించడం జరిగింది. మరి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ భక్తుల కోలాహలం ఏ విధంగా కనిపిస్తోంది? రైట్, థ్యాంక్ యూ కాంతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఈ 11 రోజులు మనందరి చేత పూజలు అందుకున్నటువంటి మహాగణపతి ఇక సెలవంటూ సాగులుని వైపు వడివడిగా పరుగులు పెడుతూ ఉన్నాడు. మనం ఇప్పుడు ఉన్నాం ఖైరతాబాద్ మహాగణపతి వద్ద. ఇక్కడ ఈసారి ఈ మహాగణపతి శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ 11 రోజులు కూడా భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఈసారి ఉత్సవ కమిటీ అధికారులు అండ్ ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క మహాగణ జరిగింది. ఇక్కడ ఆ యొక్క విగ్రహం ఏదైతే శోభాయాత్ర జరుగుతూ ఉన్న టైంలో ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా ఉండటం కోసం అక్కడ వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. దీనికి కొంచెం వరుణుడు ఆటంకం సృష్టిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఈసారి శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా మనకి కనిపించినటువంటి ఈ బొజ్జ గణపయ్య ఇక మరి కాసేపట్లోనే అంటే దాదాపు ఒక 6 గంటల సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారో 1 ఫీట్తో మొదలైనటువంటి ఈ మహాగణపతి 60 అడుగుల వరకు చేరుకొని మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గుకుంటూ ఈసారి మనకి 58 అడుగుల ఎత్తులో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ భారీ గణపతి శోభాయాత్ర జనరల్గా మనం చూస్తే అన్ని గణపతులు నిమజ్జనం అయిపోయిన తర్వాత అంటే దాదాపు మన నగరంలో 30,000 మంది గణపతులు ఈసారి నిమజ్జనం అవుతూ ఉన్నారు. అయితే ముందుగా ఈ మహాగణపతిని నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియకు పూనుకున్నారు. ఇక్కడ నుంచి మహాగణపతి శోభాయాత్ర తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద చేరుకొని అక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళి అక్కడ నుంచి క్రేన్ నెంబర్ 4 దగ్గర మనకి నిమజ్జనానికి ఏర్పాట్లు అన్నీ కూడా పక్కాగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి శోభయాత్రగా స్టార్ట్ అయ్యి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని అక్కడ 2 గంటల సమయం పాటు ఈ వినాయకుడిని ఆ యొక్క క్రెయిన్ వద్దకు తీసుకువెళ్లే టైంల వరకు మిగతా శోభయాత్రతో వస్తున్నటువంటి వినాయకులందరినీ కూడా అక్కడ ఒక 2 గంటల పాటు నిలిపివేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి తెలుగు తల్లి అక్కడ ఈ భారీ గణపతికి నిమజ్జనానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పూజ క్రతువు అనేది ఖచ్చితంగా 1 గంట సమయం పట్టే అవకాశం ఉంది. అంటే దాదాపు ఇక్కడ నుంచి శోభయాత్ర స్టార్ట్ అయితే కనుక దాదాపు ఒక 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఖైరతాబాద్ మహాగణపతి ఆ సాగరుని ఒడిలోకి చేరుకోవడానికి ఇక్కడ చూసినట్లయితే దాదాపు 1000 మంది పోలీసులు కూడా అత్యంత కట్టుదిట్టంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులకు కూడా ఈ దర్శనాన్ని ఈ భారీ గణపతిని దర్శించుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు చూసినట్లయితే వారిని కొంచెం రిస్ట్రిక్ట్ చేసిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ కోలాహలంగా కూడా మనకి ట్యాంక్ బండ్ దగ్గరే ఇప్పటికే చాలామంది వినాయకులు నిమజ్జనం వైపుగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది కూడా అంటే ఎవరు కూడా జనరల్గా ఈ యొక్క బొజ్జ గణపయ్యని ఖైరతాబాద్ ఎస్పెషల్లీ ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం అంటే అన్ని విగ్రహాలు నిమజ్జనం అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఫస్ట్ టైం చేస్తూ ఉన్నారు. అది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి యొక్క శోభాయాత్ర ఇక మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇక మరి కాసేపట్లోనే ఆ వెల్డింగ్ వర్క్ ఏదైతే కాస్త వర్షాభావం వల్ల అది కొంచెం లేట్ అవుతోంది. ఆ 7 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క గణపతి శోభాయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉండింది. బట్ వర్షం కారణంగా అది కొంచెం లేట్ అవుతోంది. బట్ అన్ని ఏర్పాట్లు ఇక్కడ తీసుకోవడం జరుగుతోంది. ఇక మరి కాసేపట్లోనే ఇక్కడ శక్తిపీఠ మహాగణపతితో పాటుగా మనకి కలియుగ వైకుంఠేశ్వరుడైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలను అదేవిధంగా
గోవర్ధన గిరిధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా నిమజ్జనానికి తరలించేందుకు ఆల్రెడీ ట్రక్ పైకి ఎక్కించేశారు. వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేశారు. ఇక మరి కాసేపట్లోనే ఈ ఖైరతాబాద్ భారీ గణనాథుని యొక్క శోభాయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 1000 మంది పోలీసులు ఇక్కడ మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం సిటీలో మనం చూసినట్లయితే 30,000 విగ్రహాలు ఈ ఒక్క రోజు నిమజ్జనం కానున్నాయి. ఈ యొక్క ఖైరతాబాద్ గణపతి ప్రతిసారి కూడా 12 రోజులకు అలాగా నిమజ్జనం అవుతూ ఉంటారు. అది కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ యావత్ ప్రజానికానికి మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు 11 రోజులు ఖచ్చితంగా 11వ రోజు నిమజ్జనం చేయాలి అన్న సంకల్పంతోనే ఈ ఖైరతాబాద్ మహాగణపతిని ఈరోజు మొదటిగా ఇక్కడ నిమజ్జనానికి శోభాయాత్రగా బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గర మనం పరిస్థితిని కనుక ఒకసారి చూసినట్లయితే మొత్తం కూడా అంటే చిన్న చిన్న గణపతులు ఏవైతే ఉన్నాయో అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ట్యాంక్ బండ్ వద్ద కూడా ఇప్పటికే చాలా గణపతులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ నిమజ్జనానికి సంబంధించి కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక మరి కాసేపట్లోనే డప్పు వాయిద్యాలతో ఎంతైతే మనం భక్తి శ్రద్ధలతో గణనాథుడిని ఇంటికి తీసుకువచ్చి అంటే గణనాథుడిని ప్రతిష్ఠించామో అంతే ఆనందోత్సాహాల మధ్య, అంతే ఉత్సాహం మధ్య, అంతే భక్తి ప్రపత్తులతో ఇప్పుడు ఈ భారీ గణపతిని నిమజ్జనం వైపు తీసుకువెళ్ళడం జరుగుతోంది. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా క్రౌడ్ కూడా ఇంకా మరి కాసేపట్లోనే ఈ వినాయకుడు తరలి వెళ్ళే అవకాశం ఉన్నందున ఈ భారీ గణపతిని తమ కెమెరాల్లో బంధించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇంకా వచ్చే సంవత్సరం అయితే ఇంకా ఫీట్ తగ్గుతుంది కాబట్టి ఒక 1 ఫీట్ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ 58 అడుగులు ఉన్నటువంటి ఈ భారీ గణనాథుడిని మళ్ళీ ఎక్కడ మిస్ అవుతామోనని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత మేరకు వచ్చి ఈ గణనాథుడిని చూసి ఈయన యొక్క దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మరి కాసేపట్లోనే శోభాయాత్ర కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక మొదటిగా దాదాపు ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు 60 సంవత్సరాలుగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బట్ ద ఫస్ట్ టైం ఈసారి ఖైరతాబాద్ గణపతిని ఫస్ట్ టైం ఈరోజు నిమజ్జనం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము శోభాయాత్ర స్టార్ట్ అవుతోంది. శోభాయాత్రకు సంబంధించి కూడా ఈ డప్పు చప్పుళ్ళ మధ్య ఎంతో ఆనంద ఉత్సాహాల మధ్య ఖైరతాబాద్ గణపతిని మరి ట్రైన్ నెంబర్ 4 వరకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క గణపతిని మనము ఇక్కడ ఉండి చూడటం కన్నా కూడా ఆ యొక్క వీధుల్లోకి వచ్చినప్పుడు ఆ శోభాయాత్ర ద్వారా ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సైట్ అవ్వాలని ఆ యొక్క గణపతి యొక్క శోభాయాత్ర చూడటానికి చాలా మంది కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు కూడా చేరుకుంటున్నారు. ఈ యొక్క నిమజ్జనం చూడటానికి మనం నగరంలోని నగరవాసులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి అలానే ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా విదేశాలకి సంబంధించి కూడా పర్యాటకులు ఇక్కడికి రావడం నిజంగా ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అంటేనే భారీ గణపతి అంటేనే ఖైరతాబాద్ మహాగణపతిగా మనం చూస్తూ ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా భారీ గణపతిగా పేరొందినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి యొక్క శోభాయాత్ర ఇక స్టార్ట్ అయినట్టే మనం అనుకోవచ్చు. ఎంతో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య, ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈరోజు మహాగణపతికి మొదటి నిమజ్జనం ఈరోజు జరుగుతోంది. ఇక మరి కాసేపట్లోనే స్టార్ట్ అయ్యి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కొంచెం మిగతా అంటే ఈ స్వామివారి కదిలి నిమజ్జనానికి వెళ్లేంత వరకు మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గణనాథులకు కొంచెం సేపు ఆపడం జరుగుతుంది. వారి శోభాయాత్ర కానీ వాటికి సంబంధించినవి కానీ అన్ని అక్కడ ఆపడం జరుగుతుంది. ఈ ఖైరతాబాద్ గణనాథులు నిమజ్జనం దిశగా క్రెయిన్ దిశగా వెళ్ళిన అనంతరం వాటిని అలౌ చేయడం జరుగుతుంది. సో దాదాపు 30,000 విగ్రహాలు ఈరోజు ఈ యొక్క నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం ఉంది. భారీ గణపతులతో పాటు ఎన్నో